నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రవాసాంధ్రుల పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికాలోని డల్లాస్ వెళ్లిన మంత్రి లోకేష్ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగువారు ఘన స్వాగతం పలుకుతూ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ చదవడంతో పాటు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన తనకు అమెరికాతో 9 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుని 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకొచ్చి తమకు అండగా నిలిచారని లోకేష్ ప్రశంసించారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమన్నారు. కలిసికట్టుగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ కూడా అంటున్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనం తయారు కావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. వేమూరి గారు ఈ రోజు మన మధ్యలో ఉండడం మనందరికీ గర్వకారణం. Put your hands together, ladies and gentlemen, as I request Sri Ravikumar Vemuri garu to speak for all of us. Thank you so much. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రవికుమార్ గారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. మెద్రాసీలు కాదు, తెలుగులు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సిబిఎన్. అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్. ఆనాడైనా చెప్పారు, కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతారు ఆయన స్పీడ్ కి ఇంకా అందుకోలేకపోతున్నా. కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్ కి దరిదాపులు వస్తానని నేను భావిస్తున్నా. గతంలో అయితే ఇప్పుడు క్వాంటం. అంటే ఆయన ఎప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు. అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈరోజు తలుపు తెరుచుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు, 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పిన దానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒక రోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న వాడు అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈ రోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చేగల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా
మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చి గల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదే విధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. కానీ ఈ రోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే